హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఫ్యాసినేషన్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే, తన మదర్ని చంపినందుకు ఒక అమ్మాయి వెళ్ళి ఒక ఫ్యామిలీపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. కానీ ఆ ఫ్యామిలీతోనే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుని అదే ఫ్యామిలీలో సెటిల్ అయిపోతుంది. ఇలా ఈ అమ్మాయి యొక్క పగ ఎలా ప్రేమగా మారిందని తెలిపే మంచి థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కథ ఈ ఫ్యాసినేషన్. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి ప్యాట్రిక్ మరియు తన వైఫ్ మొరిన్ నైట్ ఎంజాయ్ చేసిన తర్వాత మార్నింగ్ నిద్ర లేవగానే ప్యాట్రిక్ తను రోజు చేసేలాగే స్విమ్మింగ్ చేయడానికి ముందు టాబ్లెట్ వేసుకుని స్విమ్ చేయడానికి వెళ్తాడు. నిజానికి ప్యాట్రిక్ స్విమ్మింగ్ లో ఒలింపిక్ మెడల్ కూడా సాధించి ఉంటాడు. అందుకే తనకు మిడిల్ ఏజ్ వచ్చినా కానీ స్విమ్మింగ్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. మరోవైపు బెడ్ మీద ఉన్నటువంటి మోరిన్ విషయానికి వస్తే, మోరిన్ ప్యాట్రిక్ దగ్గర ఉన్న డబ్బుతో సంతోషంగా ఉన్నా ప్యాట్రిక్ తో మాత్రం సంతోషంగా ఉండదు. ఇలా మోరిన్ తన లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉండగానే మరోవైపు స్విమ్మింగ్ కోసం వెళ్ళినటువంటి ప్యాట్రిక్ బాగా స్విమ్ చేస్తూనే అనారోగ్యం కారణంగా అదే స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోతాడు. దాంతో ప్యాట్రిక్ కుటుంబ సభ్యులైనటువంటి ప్యాట్రిక్ కొడుకు స్కాట్ ఆ విషయం తెలుసుకుని తన ఫాదర్ దగ్గరకు చేరుకుంటాడు. అప్పటికే అన్ని కార్యక్రమాలు మోరిన్ కంప్లీట్ చేసి ఉంటుంది. కానీ స్కాట్ కి ప్యాట్రిక్ అంటే చాలా ఇష్టంగా ఉండటంతో ప్యాట్రిక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ప్యాట్రిక్ వీలునామా ప్రకారం మోరిన్ కి అలానే తన కొడుకు స్కాట్ కి తన ఆస్తిలో 50-50 వస్తుంది. ఇలా ఆస్తిలో సగభాగం తీసుకున్నటువంటి మోరిన్ తన బిజినెస్ విషయాలు చూసుకోవడానికి ప్యాట్రిక్ యొక్క అంతిమ సంస్కారాలు కంప్లీట్ చేసిన వెంటనే మరొక దేశానికి వెళ్తుంది. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి స్కాట్ మాత్రం తన ఫాదర్ నే తలుచుకుని తన ఫాదర్ తనకు నేర్పించిన స్విమ్మింగ్ చేస్తూ తన ఫాదర్ ఎలా చనిపోయి ఉంటాడని బాధపడుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత బిజినెస్ ట్రిప్ కు వెళ్ళినటువంటి మోరిన్ తనతో పాటు ఆలివర్ అనే వ్యక్తిని తన ఇంటికి తీసుకుని వచ్చి స్కాట్ కి పరిచయం చేపిస్తుంది. అంతేకాకుండా స్కాట్ తో ఆలివర్ కొన్ని రోజులు తమతో పాటు ఉంటాడని చెప్పడంతో అందుకు స్కాట్ కూడా ఒప్పుకుంటాడు. ఇలా వారు ముగ్గురు జర్నీ చేసి ఇంటికి చేరుకోగానే కబుర్లు చెప్పుకుని ఆ రోజు ముగ్గురు వెళ్లి పడుకుంటారు. కానీ మిడ్ నైట్ నిద్ర లేచినటువంటి స్కాట్ కి మోరిన్ రూమ్ నుంచి శబ్దం రావడంతో అటువైపు వెళ్లి చూడగా మోరిన్ రూమ్ లో మోరిన్ మరియు ఆలివర్ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. దాంతో స్కాట్ ఆలివర్ కి మరియు మోరిన్ కి ఇద్దరికి అఫైర్ ఉందని అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి స్కాట్ బీచ్ వైపు వెళ్ళగా అదే బీచ్ లో ఉన్నటువంటి కెల్లీ అనే అందమైన అమ్మాయి ఆ బీచ్ లో నడుస్తూ వెళ్తూ ఉంటుంది. కెల్లీని చూసినటువంటి స్కాట్ తనతో ఫ్లర్టింగ్ చేయడానికి తన వెనకే వెళ్లి తనను డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. కానీ కెల్లీ మాత్రం తనకు వేరే ప్లాన్స్ ఉన్నాయని డిన్నర్ కి రావడం కుదరదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మోరిన్ తో కలిసి స్కాట్ ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ ఉంటాడు. అదే రెస్టారెంట్ కి ఆశ్చర్యంగా కెల్లీ కూడా వస్తుంది. కానీ కెల్లీ ఆలివర్ తో తోడుగా వస్తుంది. అప్పుడు స్కాట్ కి ఆలివర్ యొక్క కూతురు కెల్లీ అని అర్థమవుతుంది. ఇలా ఆ రెస్టారెంట్ లో వారు నలుగురు డిన్నర్ చేస్తూ ఉండగా మోరిన్ ఆలివర్ ని తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అదే విషయాన్ని కెల్లీకి మరియు స్కాట్ కి చెబుతుంది. ఆ విషయం విన్నటువంటి కెల్లీ చాలా సంతోషపడిన అదే విషయం విన్నటువంటి స్కాట్ మాత్రం మోరిన్ పై కోపంగా ఉంటాడు. దాంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోగా వెనకే వెళ్ళినటువంటి మోరిన్ తన ఫాదర్ ప్యాట్రిక్ తో పాటు ఉన్నప్పుడు కూడా తను సంతోషంగా లేదని, ఇప్పుడు తన లైఫ్ ని తాను ఒంటరిగా ఉండలేనని, అందుకే ఆలివర్ తోడు కోరుకుంటున్నా అని చెప్పి, అంతేకాకుండా ఆలివర్ మంచివాడని తనను స్కాట్ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కెల్లీ మరియు స్కాట్ బీచ్ లో ఉంటారు. వారిద్దరూ వారి గురించి మాట్లాడుకుంటూ ఉండగా స్కాట్ కి కెల్లీ మదర్ కూడా రీసెంట్ గా చనిపోయిందని, అసలు కెల్లీ మదర్ ఎలా చనిపోయిందని అడుగుతాడు. అందుకు కెల్లీ తన మదర్ డయాబెటీస్ కారణంగా చనిపోయిందని, తన మదర్ చనిపోయిన తర్వాత ఆలివర్ వెంటనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తనకు నచ్చలేదని, అందుకే తన తండ్రిని తాను తన తల్లి చనిపోయినందుకు అనుమానిస్తూ ఉన్నా అని స్కాట్ కి చెబుతుంది. దాంతో స్కాట్ కి కూడా మోరిన్ ప్యాట్రిక్ చనిపోగానే ఆలివర్ తో అఫైర్ పెట్టుకోవడం అలానే పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తాడు. దాంతో నెక్స్ట్ సీన్ లో స్కాట్ తనకు తెలిసినటువంటి తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఆలివర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోమని తనకు చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో స్కాట్ ఆలివర్ పై అనుమానంతో ఆలివర్ రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు. ఆ విషయం గమనించినటువంటి కెల్లీ స్కాట్ వెనకే వెళ్లి ఆలివర్ రూమ్ లో తను ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అందుకు స్కాట్ ఆలివర్ పై తనకు అనుమానంగా ఉందని, అందుకే తన రూమ్ చెక్ చేయడానికి వచ్చా అని చెప్పడంతో అందుకు కెల్లీ తన ఫాదర్ అలానే తన మదర్ చనిపోవడానికి వారి పార్ట్నర్స్ కారణమై ఉండదని, అది జస్ట్ కోఇన్సిడెన్స్ అని, అంతేకాకుండా తను ఏదో బాధలో తనతో రాత్రి అలా మాట్లాడాలని, అందుకోసం ఇలా ఆలివర్ ని అనుమానిస్తూ తన రూమ్ లో చెక్ చేయడం
వారిని అవమానించినట్టుగానే తాను భావిస్తా అని కెల్లీ స్కాట్ కి చెబుతుంది. దాంతో స్కాట్ తన ఫాదర్ చనిపోగానే మోరిన్ బాధ కూడా పడకుండా వెంటనే పెళ్లికి రెడీ అవడంతో తనకు తనపై అనుమానం ఉందని, అందుకే ఆలివర్ రూమ్ ని కూడా చెక్ చేస్తూ ఉన్నా అని కెల్లీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కెల్లీ కూడా నిజంగా తన తల్లిని చంపిన వారిని తనే చంపేయాలని తనకు కోపంగా ఉందని స్కాట్ తో మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో స్కాట్ ఫ్రెండ్ స్కాట్ ని కలిసి ఆలివర్ ఒక బిజినెస్ మ్యాన్ అని, అంతేకాకుండా తనకు డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి అతను గ్రేట్ బ్రిటన్ లో ఉంటాడని, ఆ బ్రిటన్ కు వెళ్లి ఎంక్వైరీ చేస్తే తన గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలియవచ్చని స్కాట్ కి చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో మోరిన్ మరియు ఆలివర్ ఒక చర్చ్ లో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మోరిన్ ఆలివర్ తో సంతోషంగా మ్యారేజ్ చేసుకుంటూ ఉండడం చూసినటువంటి స్కాట్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అది గమనించినటువంటి కెల్లీ కూడా స్కాట్ వెనకే వెళ్తుంది. ప్రెజెంట్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి స్కాట్ ని ఓదార్చడానికి కెల్లీ తనతో రొమాంటిక్ గా మాట్లాడుతుంది. అలా వారు రొమాంటిక్ గా మాట్లాడుతూ ఆ చర్చ్ పైకి చేరుకుంటారు. మరోవైపు చర్చ్ కింద ఉన్నటువంటి ఆలివర్ మరియు మోరిన్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని రొమాన్స్ ని స్టార్ట్ చేస్తారు. కానీ చర్చ్ పైన ఉన్నటువంటి స్కాట్ మరియు కెల్లీ అదే చర్చ్ పైన శోభనం స్టార్ట్ చేస్తారు. ఇలా కెల్లీ మరియు స్కాట్లు ఇద్దరు ఒకటవుతారు. నెక్స్ట్ సీన్ లో ఆలివర్ మరియు మోరిన్ వారి పెళ్లి తర్వాత హనీమూన్ కోసం ప్యారిస్ కు వెళ్తారు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి పెళ్లి కాని కెల్లీ మరియు స్కాట్ పబ్బులకి పార్టీలకు వెళ్తూ వారి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా పార్టీకి వెళ్లడమే కాకుండా స్కాట్ కెల్లీకి స్విమ్మింగ్ కూడా నేర్పించి అదే స్విమ్మింగ్ పూల్ లో వారు బాగా ఎంజాయ్ చేస్తారు. అదే రోజు నైట్ నిద్రపోయినటువంటి కెల్లీకి స్టమక్ పెయిన్ రాగా మిడ్ నైట్ స్కాట్ దగ్గరుండి మరి కెల్లీని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి కెల్లీ మోరిన్ రూమ్ లో ఉన్నటువంటి టాబ్లెట్స్ ని తాను వాడటం వలనే తనకు స్టమక్ పెయిన్ వచ్చిందని, మోరిన్ ఏ టాబ్లెట్స్ యూస్ చేస్తుందో ఒకసారి చెక్ చేయమని స్కాట్ కి చెబుతుంది. దాంతో స్కాట్ కి అప్పుడు మోరిన్ టాబ్లెట్ ని ఎందుకు చేంజ్ చేసిందని అనుమానం వస్తుంది. దాంతో ప్యాట్రిక్ వాడే టాబ్లెట్లు మారిపోయి లేక ఎవరో మార్చేసి తన చావుకు కారణమై ఉంటారని అనుమానించి మోరిన్ రూమ్ లో ఉన్నటువంటి టాబ్లెట్స్ ని ఒక డాక్టర్ దగ్గరికి ఇచ్చి ఆ టాబ్లెట్ ని ప్యాట్రిక్ వాడే టాబ్లెట్ తో మ్యాచ్ చేసి చూడమని చెబుతాడు. దాంతో అప్పుడు స్కాట్ కి తన ఫాదర్ వాడేటువంటి టాబ్లెట్స్ లో ఏదో చేంజ్ జరిగిందని, అందుకే తన ఫాదర్ చనిపోయి ఉంటాడని అనుమానం ఉంటుంది. ఇదే విషయాన్ని స్కాట్ యొక్క ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కి చెప్పి ఆ టాబ్లెట్లను ప్రూఫ్ గా చూపించి తన ఫాదర్ బాడీని బయటకు తీపించి తన ఫాదర్ బాడీని ఎగ్జామిన్ చేయడానికి ల్యాబ్ కూడా పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మోరిన్ పై అనుమానంతో స్కాట్ కెల్లీతో కలిసి మోరిన్ యొక్క రూమ్ లో మోరిన్ యొక్క థింగ్స్ అన్ని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నటువంటి వారికి మోరిన్ మరియు ఆలివర్ చాలా సంవత్సరాల క్రితమే పరిచయం ఉన్నట్టుగా ఒక ఫోటో వారికి కనిపిస్తుంది. దాంతో స్కాట్ మోరిన్ నే ప్లాన్ చేసి మరి ఆలివర్ ని దక్కించుకోవడానికి తన ఫాదర్ ని చంపేసి ఉండవచ్చని మోరిన్ పై కోపంగా అలానే ప్యాట్రిక్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇలా స్కాట్ బాధపడుతూ ఉండడం చూసినటువంటి కెల్లీ తనను ఓదార్చడానికి మోరిన్ ఆలివర్ అలా చేసి ఉండరని మాట్లాడుతూ ఉంటుంది. అందుకు ఫ్రస్ట్రేట్ అయినటువంటి స్కాట్ కెల్లీ మదర్ ని కూడా వాళ్ళిద్దరే ప్లాన్ చేసి చంపేసి ఉంటారని, అందుకే ఆలివర్ మోరిన్ ఇద్దరు వారి పార్ట్నర్స్ చనిపోగానే మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమైపోయారని కెల్లీకి స్కాట్ తన మదర్ గురించి గుర్తు చేస్తాడు. దాంతో ఆవేశంతో ఊగిపోయినటువంటి కెల్లీ నిజంగా ఆలివర్ మరియు మోరిన్ వారి పార్ట్నర్స్ ని చంపేసి ఉంటే ఇప్పుడు వారిని వారే చంపేద్దామని ఫ్రస్ట్రేట్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇలా సడన్ గా ఫ్రస్ట్రేట్ అయినటువంటి కెల్లీని చూసినటువంటి స్కాట్ తనను కూల్ చేయడానికి తనతో రొమాంటిక్ గా మాట్లాడి తనను కన్సోల్ చేసి తన దగ్గరికి తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో కెల్లీ మరియు స్కాట్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు స్కాట్ ఇంతకు ముందు తన ఫాదర్ తన కారు యాక్సిడెంట్ అయినప్పుడు తన సెక్రటరీతో పాటు తాను కూడా ఒక నదిలో పడిపోయాడని, కానీ అప్పుడు తన ఫాదర్ కి స్విమ్మింగ్ బాగా రావడంతో తన ఫాదర్ ప్రాణాలతో బయటపడిపోయాడని, కానీ ఆ సెక్రటరీ మాత్రం ఆ నదిలోనే పడి చనిపోయిందని, అలాంటి తన ఫాదర్ స్విమ్మింగ్ చేస్తూ ఎలా చనిపోయాడో తనకు అర్థం కావట్లేదని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కెల్లీ స్కాట్ తో చనిపోయినటువంటి తన సెక్రటరీతో ప్యాట్రిక్ ఏమైనా అఫైర్ ఉండేదా అని అడుగుతుంది. అందుకు స్కాట్ ఆశ్చర్యంగా తన ఫాదర్ కు ఎవరితోనే అఫైర్ లేదని, తన ఫాదర్ చాలా మంచివాడని మాట్లాడతాడు. అందుకు కెల్లీ కూడా సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ రోజు నైట్ నిద్రపోతున్నటువంటి కెల్లీకి తన మదర్ ఒక నదిలో మునిగిపోయి చనిపోతూ ఉన్నట్టు పీడకల రావడంతో భయపడి నిద్రలేస్తుంది. అది గమనించినటువంటి స్కాట్ కెల్లీని దగ్గరకు తీసుకుని మళ్ళీ
మళ్ళీ తనను కన్సోల్ చేస్తాడు. నెక్స్ట్ డే బీచ్ లో ఉన్నటువంటి కెల్లీ బీచ్ లో బాగా స్విమ్మింగ్ చేసి బీచ్ ఒడ్డున ఉన్నటువంటి స్కాట్ దగ్గరకు వస్తుంది. అప్పటికే స్కాట్ బీచ్ లో అందంగా ఉన్నటువంటి కెల్లీని చూసి ఒక కవిత రాసి ఉంటాడు. అదే కవితను కెల్లీకి అందించగా ఆ కవిత అందంగా ఉండటంతో కెల్లీ రొమాంటిక్ గా మారి తనతో ఇంటిమేట్ అవుతుంది. ఇలా కెల్లీ మరియు స్కాట్ కెల్లీ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే ఇంటికి వచ్చినటువంటి ఆలివర్ వారిద్దరిని గమనించి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే కెల్లీ, స్కాట్లు అలానే ఆలివర్, మోరిన్లు నలుగురు కలిసి ఒక రెస్టారెంట్ లో లంచ్ కు వెళ్లి లంచ్ చేస్తూ ఉండగా స్కాట్ కి తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి ప్యాట్రిక్ వాడినటువంటి టాబ్లెట్స్ లో మత్తు మందు కలవడం వలని ప్యాట్రిక్ చనిపోయాడని అదే విషయాన్ని స్కాట్ కి చెబుతాడు. దాంతో స్కాట్ ప్యాట్రిక్ చనిపోవడానికి మోరినే కారణమని అక్కడి నుంచి కోపంగా అక్కడ ఆల్కహాల్ ని బాగా తాగి అక్కడి నుంచి మోరిన్ పై కోప్పడి వెళ్లిపోతూ ఉంటాడు. స్కాట్ వెనకే వెళ్ళినటువంటి కెల్లీకి స్కాట్ తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి చెప్పిన విషయాన్ని చెబుతాడు. దాంతో కెల్లీ కూడా షాక్ లో ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి కెల్లీ దగ్గరికి మోరిన్ వచ్చి ప్యాట్రిక్ చనిపోయిన తరువాత తన ఫాదర్ ఆలివర్ ని మ్యారేజ్ చేసుకున్నందుకు స్కాట్ తనపై కోపంగా ఉన్నాడని, కానీ ప్యాట్రిక్ చనిపోవడానికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ విషయాన్ని తనే తనకు అర్థమయ్యేలా చెప్పాలని కెల్లీ ముందు మోరిన్ ఏడుస్తూ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో స్కాట్ కెల్లీ దగ్గరికి వచ్చినప్పుడు స్కాట్ తో కెల్లీ మేబీ మోరిన్ తన ఫాదర్ ని చంపలేదేమోనని, అయినా స్కాట్ తనపై కోప్పడినందుకే తను చాలా బాధపడుతూ ఉందని, అటువంటి మోరిన్ ప్యాట్రిక్ ని చంపి ఉండదని మోరిన్ గురించి స్కాట్ దగ్గర మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు స్కాట్ తన ఫాదర్ చాలా మంచివాడని, అలాంటి వాడిని మోరిన్ నే దూరం చేసిందని మోరిన్ పై అరుస్తూ ఉంటాడు. అందుకు కెల్లీ తన ఫాదర్ నిజంగా మంచివాడు కాదని, నిజానికి తన ఫాదర్ తో పాటు ఆ రోజు చనిపోయినటువంటి సెక్రటరీని తన మదర్ అని, తన మదర్ కు ప్యాట్రిక్ అఫైర్ ఉన్న విషయం ఎవరికైనా తెలుస్తుందని ప్యాట్రిక్ తన మదర్ ని కావాలని చంపేశాడని స్కాట్ తో గొడవ పడుతుంది. అప్పుడు స్కాట్ నిజానికి తన ఫాదర్ ప్యాట్రిక్ చాలా మంచివాడని, తన వల్ల చనిపోయినటువంటి తన సెక్రటరీ ఫ్యామిలీకి మంచి జరగాలని ఇప్పటి వరకు ఎక్కడ ఉందో తెలియని తన సెక్రటరీ కూతురికి డబ్బులు పంపించి చదువుకు తాను ఖర్చు చేశాడని చెప్పడంతో అప్పుడు కెల్లీ తన ఫాదర్ ని ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నందుకు స్కాట్ కి సారీ చెబుతుంది. అంతేకాకుండా కెల్లీ కూడా ప్యాట్రిక్ ఫ్యామిలీపై రివెంజ్ తీసుకోవడానికి అక్కడికి వచ్చిందని తెలుసుకుని కెల్లీని అసహించుకోవడం మొదలు పెడతాడు. కానీ కెల్లీ మాత్రం ప్యాట్రిక్ గురించి అసలు నిజం తెలియకుండా తనను తప్పుగా అర్థం చేసుకున్నా అని, అందుకే తన ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకోవడానికి, అందుకే తన మదర్ పై అనుమానం వచ్చేలాగా తనతో బిహేవ్ చేశా అని చెబుతుంది. దాంతో స్కాట్ కెల్లీని అసహించుకుంటాడు. కానీ కెల్లీ మాత్రం స్కాట్ ని దగ్గరకు తీసుకుని తాను అక్కడికి రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చినప్పటికీ నిజంగానే తనతో ప్రేమలో పడిపోయానని స్కాట్ ని దగ్గరకు తీసుకుంటుంది. ఇలా నిజమైన ప్రేమతో కెల్లీ తన దగ్గరకు వస్తూ ఉంటే కెల్లీని ప్రేమించినటువంటి స్కాట్ కూడా తనను దగ్గరకు తీసుకుని తనతో పాటు ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో కాఫీ తాగుతూ ఉన్నటువంటి స్కాట్ కి పక్క రూమ్ లో ఉన్నటువంటి ఆలివర్ ఆ ఎస్టేట్ ని అమ్మి బాగా డబ్బులు సంపాదించాలని మాట్లాడుకుంటూ ఉండడం వినిపిస్తుంది. దాంతో వెంటనే స్కాట్ మోరిన్ దగ్గరకు వెళ్లి మోరిన్ ఆ ఎస్టేట్ ని అమ్మడానికి వెళ్లేదని తనతో గొడవ పడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఎస్టేట్ ని అలానే తన ఫాదర్ ఆస్తిని కొట్టేయడానికి ప్యాట్రిక్ యొక్క టాబ్లెట్లను కూడా మార్చి తన చావుకు కారణమైనందుకు తనపై అసహ్యంగా ఉందని మోరిన్ తో చెబుతాడు. అందుకు మోరిన్ ఆ ఎస్టేట్ ని తాను అమ్మాలనుకోవడం లేదని, అయినా స్కాట్ తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని తనతో మాట్లాడుతూ ఉంటుంది. అయినా స్కాట్ మోరిన్ మాటలు వినకుండా అక్కడి నుంచి మోరిన్ పై కోపంతోనే వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఆలివర్ దగ్గరకు వెళ్ళినటువంటి కెల్లీ వారు ఇంతవరకు చేసిన విషయాలన్నిటినీ ఆపేద్దామని అంటుంది. అందుకు ఆలివర్ కెల్లీని దగ్గరకు తీసుకుని కెల్లీ నిజంగానే స్కాట్ ని ప్రేమిస్తూ ఉన్న విషయం తనకు తెలుసని, అంతేకాకుండా కెల్లీని తాను ఎంతగా ఇష్టపడుతున్నాడనే విషయాన్ని కూడా కెల్లీకి ఆలివర్ చెబుతాడు. అంతేకాకుండా కెల్లీతో ఆలివర్ బలవంతంగా ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ కెల్లీ రిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆలివర్ కెల్లీని బలవంతంగా లొంగ తీసుకుని తనతో ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మోరిన్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళినటువంటి ఆలివర్ మోరిన్ ని చంపేయడానికి ఆ ఇంట్లో ఒక గ్యాస్ ని సెట్ చేసి అది పేలే సమయంలో అక్కడి నుంచి బాత్రూమ్ కిటికీ ద్వారా తప్పించుకోవడానికి అన్ని సెట్ చేసుకుని అక్కడి నుంచి మోరిన్ ని అక్కడికి తీసుకుని రావడానికి మోరిన్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇంతలో స్కాట్ అదే ఇంటికి వచ్చి ఆ ఇంటి బాత్రూమ్ కిటికీకి అడ్డంగా పక్కనే కింద పడి ఉన్నటువంటి చెక్కల్ని పెడతాడు. కానీ ఈ విషయం గమనించినటువంటి ఆలివర్ ఆ ఫామ్ హౌస్ కి మోరిన్ ని వారిద్దరూ ఎంజాయ్ చేసి చాలా కాలమైందని చెప్పి ఆ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంతలో మోరిన్ కి ఫోన్ కాల్ రావడంతో మోరిన్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది.
అప్పుడు ఆలివర్ గ్యాస్ ని ఆన్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్లి ఆ కిటికీని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కిటికీ బయట ఉన్నటువంటి చెక్కల కారణంగా ఓపెన్ కాదు. కానీ తాను ఫిక్స్ చేసినటువంటి గ్యాస్ ఇంతలో పేలిపోవడంతో ఆ ఇంట్లో పెద్దగా మంటలు చెలరేగుతాయి. అప్పుడు ఆ విషయాన్ని గమనించినటువంటి స్కాట్ అక్కడికి వెళ్లి అక్కడ కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉన్నటువంటి ఆలివర్ ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. కానీ ఆ గ్యాస్ పేలడం కారణంగా మోరిన్ అదే ఇంట్లో చనిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నటువంటి ఆలివర్ ని చూడడానికి కెల్లీ తన దగ్గరకు వస్తుంది. అప్పుడు కెల్లీకి ఆలివర్ కావాలని తాను చెప్పినా కూడా వారు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపకుండా మోరిన్ ని చంపేసినట్టు అర్థం చేసుకుని ఆలివర్ హాస్పిటల్ బెడ్ పై ఉండగానే తన గొంతు నులిమి చంపేస్తుంది. ఇంతలో అక్కడికి స్కాట్ వస్తాడు. స్కాట్ ని చూసినటువంటి కెల్లీ అక్కడ స్కాట్ కి కనిపించకుండా తెర వెనక దాక్కుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి డాక్టర్ ఆలివర్ చనిపోయి ఉండడాన్ని గమనించి పక్కనే స్కాట్ ని చూసి స్కాటే ఆలివర్ ని చంపేశాడని అర్థం చేసుకుని పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆలివర్ ని చంపినందుకు స్కాట్ ని అరెస్ట్ చేయబోతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో పోలీసులు స్కాట్ ని అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు పోలీసుల దగ్గరకు వచ్చినటువంటి కెల్లీ స్కాట్ ఆలివర్ ని చంపలేదని, ఆలివరే ఊపిరి ఆడకపోవడం వలన హాస్పిటల్లో చనిపోయాడని, అంతేకాకుండా ఆలివర్ మంచివాడు కాదని, నిజానికి కెల్లీ తన తల్లి చనిపోయిన తరువాత తన ఫాదర్ పిచ్చివాడు కావడంతో ఆలివర్ తనను అడాప్ట్ చేసుకున్నాడని, తన మదర్ చనిపోయినందుకు ఆలివర్ రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పి మోరిన్ ని తన దగ్గరకు వశపరుచుకుని ప్యాట్రిక్ చనిపోయేలా చేశాడని, తరువాత తనను లొంగ తీసుకోవడానికి ట్రై చేశాడని, అంతేకాకుండా మోరిన్ చనిపోవడానికి కూడా ఆలివరే కారణమని చెప్పడంతో పోలీసులు అదంతా విని బాగా ఎంక్వైరీ చేసి ఆలివర్ చనిపోయినందుకు స్కాట్ తప్పులేదని స్కాట్ ని రిలీజ్ చేస్తారు. అప్పుడు బయటకు వచ్చినటువంటి స్కాట్ కెల్లీ ప్యాట్రిక్ ని చంపేస్తాడనే విషయం తెలిసి కూడా తనకు చెప్పకుండా ఇన్ని రోజులు దాచినందుకు కెల్లీపై కోపడుతూ ఉంటాడు. అందుకే కెల్లీతో మాట్లాడకుండా తనను అవాయిడ్ చేస్తూ తనను వదిలేసి వెళ్లిపోమని కారులోనే వారిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇలా కెల్లీ స్కాట్ తనను రిజెక్ట్ చేయడంతో అసలు కెల్లీ ఆలివర్ ని ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయం చెబుతుంది. తాను కనుక ఆలివర్ ని చంపకపోతే ఆలివర్ తన మీద ఉన్నటువంటి ఇష్టంతో స్కాట్ ని కూడా చంపేసి ఉండేవాడని, అందుకే తనను తానే చంపేశానని చెప్పి అయినా స్కాట్ ని తాను నిజంగా ప్రేమిస్తున్నా అని తనను వదిలిపెట్టవద్దని స్కాట్ తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ స్కాట్ మాత్రం కెల్లీపై కోపంతో తన ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా తనను వదిలేసి వెళ్లిపోమని చెప్పడంతో కెల్లీ బాధపడుతూ వెళుతూ ఉన్నటువంటి కారులోంచి దూకేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో కారు అదుపు తప్పి బీచ్ దగ్గరలో కారు యాక్సిడెంట్ అవుతుంది. ఇలా ఆ కారు యొక్క యాక్సిడెంట్ బీచ్ దగ్గర జరగడంతో ఆ కారులో ఉన్నటువంటి కెల్లీ స్కాట్లకి పెద్ద గాయాలు కాకుండా ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు. ఫైనల్ గా కెల్లీ వారి ప్రాణాలు పోయే సిచ్యువేషన్ లో ఉన్న స్కాట్ ప్రాణాలను కాపాడడానికి ట్రై చేస్తూ ఉండడం చూసి కెల్లీ ప్రేమను స్కాట్ అర్థం చేసుకుంటాడు. దాంతో వారిద్దరూ అదే బీచ్ లో ప్రేమగా దగ్గరవుతూ ఉంటారు. ఇలా వారిద్దరూ అదే బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండగానే ఈ మూవీకి ఎండ్ కార్డు పడుతుంది. ఇంతకీ ఈ పగ కోసం వచ్చిన అమ్మాయి ప్రేమలో పడిన ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తెలియజేయండి. కలుద్దాం మరొక వీడియోతో. అంతవరకు బాయ్.